నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్. 900 మంది కన్నుమూత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాంగో ప్రభుత్వ సేవలకు పొరుగు దేశం రువాండా మద్దతు గల M23 గ్రూపు తిరుగుబాటుదారులకు మధ్య గత వారం జరిగిన పోరులో మరణించిన పౌరులు 9 మంది ఉండవచ్చని ఐక్యరాజ్య సమితి సోమవారం వెల్లడించింది. ఈ మేరకు గోమా నగర వీధుల నుంచి మృతుల భౌతిక గాయాలను సేకరించినట్లు తెలిపింది. అంతకుముందు ఈ సంఖ్యను 773గా ప్రకటించింది. 5 రోజుల పాటు సాగిన ఆ పోరులో తిరుగుబాటుదారులు గోమా నగరాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు బుల్లెట్ గాయాలతో వస్తున్న వారితో గోమా నగరంలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జనవరి 26న M23 దాడులు మొదలైనప్పటి నుంచి ఇంతవరకు దాదాపు 3000 మంది గాయపడ్డారు. గోమా నగరంలోని 250 పడకల బెథెస్డా ఆసుపత్రికి రోజుకి 100 మందికి కొత్త రోగులు వస్తున్నారు. అందరికీ చికిత్స చేయడానికి కావలసిన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది లేకపోవడంతో తోటా గాయాలైన వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి చుట్టుపక్కల వారికి సోకుతాయని భయపడుతున్నారు. బెథెస్డాతో పాటు నగరంలోని ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఇంతే. పడకలు చాలకపోవడంతో ఒకే పడకపై 2 రోగులను ఉంచుతున్నారు. మిగిలిన వారు నేల మీదే ఉండి బాధతో గిలగిల్లాడిపోతున్నారు. 20 లక్షల జనాభా గల గోమా నగరంలోకి యుద్ధం వల్ల చుట్టుపక్కల నుంచి 65 లక్షల మంది నిర్వాసితులు వలస వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.